హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేనైతే ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే గులాబ్ జామున్ తయారు చేస్తున్నాము. ఒక గిన్నెలో ఆ పౌడర్ వేసుకొని దాన్ని పాలతో కానీ వాటర్తో కానీ కలుపుకోవాలి. అలాగే దానికి తగ్గట్టుగా వాటర్స్ బాగా కలిపిన తర్వాత దాని దగ్గరగా చేసుకొని ముద్దగా చేసుకొని ఇక దానికి మనం చిన్న చిన్న ఉండలుగా స్టార్ట్ చేసుకోవడమే. మరి పెద్ద కాకుండా చిన్న సైజులో చేస్తే చాలా బాగా వస్తాయి. మనం ఆ ఉండల్ని మరి పెద్దగా చేసుకున్నాం అనుకోండి, అవి మనం నూనెలో వేపేటప్పుడు చాలా పెద్దగా ఉబ్బుతాయి. కాబట్టి అందుకే చిన్న చిన్నగా చేసుకోవాలి. అప్పుడు దానికి తగ్గట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. చిన్న చిన్న ఉండలు అయితే చుట్టడమే అయిపోయింది ఫ్రెండ్స్. పదండి ఇక మనం మొదలు పెడదాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకొని అలాగే చూడండి, నేను అక్కడ అవి పాకం తీసి అందులో వేస్తారు కదా, అందులో చీనీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని పక్కన మంట పెట్టి అయితే నేను దాన్ని చేస్తున్నాను. అది అయిపోయాక అయితే ఆ చిన్న చిన్న ఉండలేమో ఇప్పుడు ఆ నూనె బాగా వేడయ్యాక ఆ ఉండలను అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇక బాగా వేగిపోయిన తర్వాత అయితే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయండి. చూస్తూ ఉండండి అలా చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. కాకపోతే మేము కూడా యూట్యూబ్లోనే ఎవరో ఉండి వేరే రెసిపీ ఉంటాయి కదండి, వాళ్ళని చూసి మేము కూడా ప్రిపేర్ చేస్తాం. అంతేగాని మేమంత ఎక్స్పీరియన్స్ అయితే కాదు గులాబ్ జామ్ చేయడంలో. అలాగే చూడండి బాగా పొంగుతున్నాయి కదా, బాగా ఎర్రగా అయినంత వరకు అయితే అవి మనం వేపుకోవాలండి. అలా బాగా వేగిన తర్వాత అవి చాలా టేస్ట్గా కూడా వస్తాయి. చూడండి ఆయిల్ అయితే బాగా వేగిన తర్వాత అయితే మనం తీయాలి. చూడండి పక్కన పెట్టాం కదా అవి అందులో వేయడానికి పాకము, అదైతే చాలా బాగా మరుగుతుంది. ఇదిగోండి అలా బాగా అయితే తీయాలి. చూడండి ఎప్పుడైనా సరే అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే తీయాలి. లేకపోతే అందులో ఆ పాకంలో మనం అందులో వేసినా సరే అవి బాగా ఉబ్బవన్నమాట, చాలా గట్టిగానే ఉంటాయి. ఆ పాకం బాగా బాగా మరిగిన తర్వాత మాత్రమే అవి వేస్తేనే మనకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. లాస్ట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇక మనం ఆ గులాబ్ జామ్ తీసుకొని అయితే ఆ మరగబెట్టిన పాకంలో అయితే వేసేస్తే గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. నేను ఒక్కొక్కటిగా అలా వేసుకుంటున్నాను అంతే. ఇక దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? చూసైతే చెప్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను.